మిస్టర్ మెహ్రా, ఇదిగోండి మీ అపాయింట్మెంట్ లెటర్. యూ కెన్ జాయిన్ ఫ్రమ్ టుమారో. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుడ్ లక్. ఇప్పుడు ఈ ఆర్సిటీ మాల్లో జరిగే 1 hour లక్కీ డ్రా విన్నర్ ని ప్రకటించే సమయం వచ్చింది. ఈ రోజు 50,000 రూపాయలు విలువ చేసే 3వ బహుమతిని గెలుచుకున్న అదృష్టవంతులు మిస్టర్ సచిన్ గుప్తా. 75,000 రూపాయలు విలువ చేసే 2వ బహుమతిని గెలుచుకున్న వారు మిస్ పూజా మిశ్రా. ఈనాటి లక్కీ డ్రాలో మొదటి బహుమతి అయిన 1,00,000 రూపాయల నగదును గెలుచుకున్న వారు మిసెస్ అవిషా. Hey, that's me. That's me. That's me. That's me. That's me. Help! Thank you. Thank you. థ్యాంక్ యూ. మా తరపున నీకో గిఫ్ట్. ఏమిటిది? క్రిష్ సింబల్. ఆపదలో ఉన్న వారికి హెల్ప్ చేస్తే ఇది లభిస్తుంది. నేను కృష్ణి ఎక్కడ కలవచ్చు? ఆ విషయం నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుసు. కృషి ఎప్పుడు సరైన చోటికి సరైన సమయానికి చేరుకుంటాడు. అలా తను చేరుకోలేనప్పుడు ఆ చోటికి మీలాంటి మంచివాళ్ళు సరైన సమయానికి వచ్చి తన లోటుని పూర్తి చేస్తారు. నేనేం చేశాను? చేశారు. సాటి మనిషికి సాయం చేసి మీ మానవత్వాన్ని నిరూపించుకున్నారు. తీసుకోండి. కన్న తల్లికి తాను కన్న బిడ్డ, ఆ బిడ్డకు తనను కన్న తల్లి దూరం కాకుండా కాపాడారు. నేను చెప్పేది నీకెందుకు అర్థం కావట్లేదు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ప్రియతోనా లేక నేను సృష్టించిన కాయాతోనా? నాకింకా కొంచెం టైం కావాలి. నేను నీకు ఇవ్వలేనిది టైం మాత్రమే. ఎలాగైనా నువ్వు రేపటిలోగా ఇన్ఫర్మేషన్ని నాకు అందించాలి. లేకపోతే ఈ కాల్ తన పద్ధతిలో దాన్ని తెలుసుకుంటాడు. డాక్టర్, అన్ని పారామీటర్స్ నార్మల్గా ఉన్నాయా? పారామీటర్స్ నార్మల్. ఫీటస్ సరైన పొజిషన్లో ఉంది, హెల్దీగా ఉంది. మరి ఆ బిడ్డ ఇంకా తల్లి కడుపులో ఎందుకుంది? దాన్ని బయటికి తీయండి వెంటనే. కానీ ఎందుకు కాల్? ఇప్పుడు ఈ స్టేజ్లో ఆ బిడ్డ డిఎన్ఏలో నా డిఎన్ఏని ఇంజెక్ట్ చేసి ఏం జనరేట్ అవుతుందో చూడాలని అనుకుంటున్నాను. ఇంతవరకు మనం మనిషి మీద గాని మృగం మీద గాని అది పుట్టడానికి ముందు ఇటువంటి ఎక్స్పెరిమెంట్ని చెయ్యడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. అది కరెక్టే, బట్ ఇట్స్ టూ ఎర్లీ. ఈ పరిస్థితిలో బిడ్డను బయటికి తీసామంటే ఖచ్చితంగా అబార్ట్ అవుతుంది, బిడ్డ చనిపోతుంది. ఈ బిడ్డకు 3 నెలలు నిండే వరకు బయటకు తీయడము కుదరదు, ఏ ప్రయోగము చెయ్యడము కుదరదు. కనీసం డిఎన్ఏ టెస్ట్ కూడా చేయలేం. ఇంకా ఎన్ని రోజులు? వారం రోజులు పడుతుంది కాల్. సరిగ్గా ఇంకా 7 రోజుల్లో నీ 9 నెలల కష్టమంతా తీరిపోతుంది. దాంతోపాటు 10 సంవత్సరాల నా కల కూడా నెరవేరుతుంది. కృష్ణ, ఎక్కడున్నావు? విపరీతమైన కొన్ని నిజాలు తెలిసాయి కృష్ణ. మొదటి విషయం ఏమిటంటే, కాల్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన యాంటీడోట్లోని డిఎన్ఏ, మన కస్టడీలోని మ్యూటెంట్ డిఎన్ఏ రెండూ కూడా ఒకటే కృష్ణ. కానీ ఇప్పుడు అంతకంటే భయంకరమైన నిజం ఒకటి తెలిసింది నాకు. మనం తయారు చేసిన యాంటీడోట్లోని డిఎన్ఏకి వాళ్ళ డిఎన్ఏకి దగ్గర పోలికలున్నాయి. రెండు ఒకటే.
నేను కన్ఫర్మ్ చేసుకోవడం కోసం చాలాసార్లు టెస్ట్ చేశాను, కానీ ప్రతిసారి అదే రిజల్ట్ వచ్చింది. ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే మన యాంటీడోట్ ప్రియకి మెలకు వచ్చినట్టుంది. డాడీ మీరు యాంటీడోట్ తనకి ఎలా ఉంది కృష్ణ? బాగుంది. డాడీ మీరు యాంటీడోట్ గురించి కృష్ణ, రేపు నేను సింగపూర్కి వెళ్తున్నాను. ప్రియని జాగ్రత్తగా చూసుకో. సింగపూర్కి వెళ్తున్నారా? ఎందుకు? ఎందుకంటే సింగపూరు డాక్టర్ ఆర్య యొక్క చెడు ఆలోచనలు నా గత జీవితంలో అతి ముఖ్యమైన పాత్రని పోషించాయి. ఇప్పుడు ఈ కొత్త విషయం ఒక కొత్త ప్రశ్నను సృష్టించింది. ఈ ప్రశ్నకు సమాధానం నా గత జీవితంలో దొరికే అవకాశం ఉంది. ఏమైంది? నీకేం కాలేదుగా? లేదు. ఏ? ప్రియా ఎందుకో తెలియదు కానీ ఎక్కడో దూరం నుంచి నువ్వు నన్ను పిలిచినట్టు అనిపించింది. నేను నిన్ను పిలవడం ఏంటి? ఒకవేళ నిద్రలో ఏదైనా కలగన్నావేమో. ట్రూ. మావయ్యే పిలిచారు, కాఫీ అడిగారు. ఆయన ఇంకా వర్క్ చేస్తున్నారు. ఇప్పటిదాకానా? ఎంత చెప్పినా వినిపించుకోరు. నేను వెళ్ళి చూస్తాను. వద్దు, అది ఆయన చాలా ఇంపార్టెంట్ రీసెర్చ్ పని మీద ఉన్నారు. ఉదయం వరకు డిస్టర్బ్ చెయ్యొద్దని చెప్పారు. మనం వెళ్దాం పదా. కమాన్. ఓకే పద. ఏమైంది? అది ఇప్పుడు కృష్ణ నన్నందరికన్నా ఎక్కువగా నమ్ముతున్నాడు. అయితే కాల్కి ద్రోహం చేస్తావా? దానికి ఒక దారుంది. రోహిత్ మేరా సింగపూర్ నుంచి తిరిగి వచ్చే వరకు ఏమి చేయలేవని చెబుదామనుకుంటున్నాను. హలో. నాకు కావలసిన సమాధానాలన్నీ దొరికాయి కృష్ణ. సింగపూర్కి వెళ్ళాలన్న నా నిర్ణయం ఎంతో సరైంది. సింగపూర్? మీరు సింగపూర్కి వెళ్ళారా? ఎప్పుడు? మీరు నాతో చెప్పలేదు? చెప్పలేదా? నిన్న రాత్రి ల్యాబ్కి వచ్చినప్పుడు నేను నీతో చెప్పానుగా. నిన్న రాత్రా? ల్యాబ్లోనా? మనిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రియకు కూడా మెలకు వచ్చింది. ఇప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా? దైవా, ఏమైంది? మనిషి ఇక్కడ ఉన్నావు కానీ నీ మనసు ఇక్కడ లేదే. శూర్పణఖకి రూపాలు మార్చుకునే శక్తి ఉండేది. మావయ్య యాంటీడోట్ ని ఎలా తయారు చేశారో తెలుసుకోవడం మంచిది. కృష్ణ, యూ హ్యావ్ టు కిల్ హిమ్. కృష్ణ, ఈ రోజు మన ప్రియ పెద్ద జర్నలిస్ట్ లాగా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కృష్ణ, కృష్ణ. ఎవరు నువ్వు? నేను ప్రియని, ప్రియా మేరాని. నువ్వు ప్రియవి కావు. నేను ప్రియనే, ప్రియనే. కృష్ణ, నువ్వు ప్రియవి కావు.
నువ్వు తనే అయ్యుంటే కృష్ణ ఎవరో కృష్ణ ఎవరో తెలిసుండేది. ఎవరు నువ్వు? నీ ప్రియానా? కృష్ణ? అవును, కృష్ణనే. ఈ కన్నీళ్లు కృష్ణని మోసం చేయొచ్చు, కృష్ణని కాదు. ఎక్కడుంది నా ప్రియా? తను క్షేమంగా ఉంది. అంతేకాదు, తన కడుపులోని బిడ్డ ఇంకా బ్రతికే ఉంది. నీతో ఇప్పుడు నేను చెప్పిన విషయం అక్షరాల నిజం. నన్ను నువ్వు నమ్మాలి. ఎక్కడుంది తను? నేను సృష్టించిన నా లోకానికి వెల్కమ్, డాక్టర్ రోహిత్ మెహ్రా. అండ్ ఐఎమ్ సారీ, మీ ఇష్టానికి విరుద్ధంగా మిమ్మల్ని బలవంతాన ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. మీరు కొన్ని సమాధానాలు తెలుసుకోవడం కోసం సింగపూర్ వెళ్ళారు. చెప్పండి, ఏం తెలుసుకున్నారు? ఎప్పుడు మనిషి దేవుడవ్వాలనే ప్రయత్నం చెయ్యకూడదన్న సత్యాన్ని తెలుసుకున్నాను. ఎన్నో ఏళ్ల క్రితం డాక్టర్ ఆర్య సింగపూర్లో నన్ను తన ఖైదీగా ఉంచాడు. ఆ సమయంలో నా ద్వారా డాక్టర్ ఆర్య ఒక విచిత్రమైన ఎక్స్పెరిమెంట్ చేశాడు. డాక్టర్ మాథూర్, ఈ ఎక్స్పెరిమెంట్ నేను అనుకున్నట్టు సక్సెస్ అయిందంటే రోహిత్ రక్తాన్ని డిఎన్ఏని ఉపయోగించి కొత్త రోహిత్ని క్రియేట్ చేస్తాను. వాడికి రోహిత్కున్న తెలివితేటలు ఉంటాయి, రోహిత్కున్న శక్తులు ఉంటాయి. కానీ వాణ్ణి నేను నా చెప్పు చేతల్లో పెట్టుకుంటాను. ఆ దుర్మార్గుడు నా డిఎన్ఏను ఉపయోగించి ఒక బిడ్డకి ప్రాణం పోశాడు. కానీ పాపం వాడు వికలాంగుడయ్యాడు. డాక్టర్ ఆర్య డాక్టర్ మాథూర్ దగ్గర ఆ బిడ్డని అంతం చేయమని చెప్పాడు. కానీ డాక్టర్ మాథూర్ అలా చెయ్యలేదు. ఆ పిల్లవాడిని ఒక అనాథాశ్రమంలో వదిలేశాడు. ఆ తర్వాత ఆ వికలాంగుణ్ణి ఓ ధనవంతుడు అడాప్ట్ చేసుకున్నాడు, పెంచి పెద్ద చేశాడు. ఇన్నాళ్ళు నేను ఎవరినైతే నా తండ్రిని అనుకున్నానో అతను నా తండ్రి కాదు. ఎందుకంటే ఆ నిర్భాగ్యుడైన వికలాంగుణ్ణి నేనే. మీరే నా తండ్రి. ఐ లైక్ ఇట్. ఈ ట్విస్ట్ చాలా బాగుంది. మీరు దొరికారు. నా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు నేను వెతుకుతున్న చికిత్స కూడా దొరుకుతుంది. బట్ మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. మీకు నేనెలా హెల్ప్ చేయగలను? మీ బోన్ మ్యారోని నాకు ఇవ్వాలి. బోన్ మ్యారో? ఇస్తాను, కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఇప్పుడు నువ్వు చేస్తున్న వాటన్నిటినీ వెంటనే ఆపేయాలి. నువ్వు సృష్టించిన ఈ లోకాన్ని నువ్వే పూర్తిగా అంతం చేయాలి. డాడ్, నేను మిమ్మల్ని డాడ్ అని పిలవచ్చు కదా? ఆఫ్ కోర్స్ పిలవచ్చు. మీరు నా డాడే కదా. ఓకే డాడ్, నో టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇందుకు మీరు ఒప్పుకోకపోతే ఆ తర్వాత బాధపడేది మీరే. మీరు ఇవ్వకపోతే
మీ డిఎన్ఏని మీ కోడలు ప్రియ కడుపులో ఇప్పుడు పెరుగుతున్న బిడ్డ నుంచి బలవంతంగా తీసుకుంటాను. పాపం మీ గ్రాండ్ చైల్డ్. నా గ్రాండ్ చైల్డ్ పురుట్లోనే అది ఆ బిడ్డ చనిపోయింది. లేదు, చావలేదు, బ్రతికే ఉంది. ప్రియ నా దగ్గరే ఉంది. చూస్తారా? లేదు, ప్రియ ప్రియ అక్కడే కదా. అక్కడున్నది ప్రియ కాదు, నేను సృష్టించిన కాయ. అసలైన ప్రియ నా ఆధ్వర్యంలో సేఫ్గా ఉంది. తన బిడ్డ, దాని బోన్ మ్యారో రెండూ ఆరోగ్యంగా ఉన్నాయి. నీ చేతులకి మేము ఒంటరిగా చిక్కేమని నువ్వు అనుకుంటున్నావు. అందువల్ల ఏమైనా చేయొచ్చని కలలు అంటున్నావు. కానీ ఒక తండ్రి యొక్క కన్నీళ్లకి ఎంత శక్తి ఉందో నీకు తెలియడం లేదు. అందుకనే వాడిని నువ్వు వెతుక్కుంటూ రావడం నీ కళ్ళకు కనబడటం లేదు. వాడు మా నమ్మకాలకి ప్రతిరూపం. కానీ నీకు మాత్రం ఏముడు. నా ప్రేమను పంచుకుని పుట్టాడు క్రష్.